మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలంలోని చిన్నకండ్లేరు రిజర్వాయర్కు గండి పడడంతో విలువైన నీరు వృధాగా పారిపోతోంది. ఈ ఘటనతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెరువు వద్ద పరిస్థితిని సమీక్షిస్తూ లీకేజీని అరికట్టేందుకు మట్టి సహాయంతో తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు. స్థలాన్ని పరిశీలించిన వైపాలెం ఇరిగేషన్ డివిజన్ డీఈ రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న తాత్కాలిక పనులతో నీటి ప్రవాహాన్ని కొంతవరకు నియంత్రించగలిగామని తెలిపారు. మరో 2 రోజుల్లో చెరువు నుంచి నీరు బయటకు వెళ్లకుండా శాశ్వత మరియు పటిష్టమైన మరమ్మతు పనులు పూర్తి చేస్తామని ఆయకట్టు రైతులకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా రైతు విభాగం నాయకులు అధికారులు త్వరితగతిన స్పందించి లీకేజీ సమస్యను పూర్తిగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నీటి వృధా వల్ల పంటలకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు కొలుకులూరి కుమారస్వామి, రైతు నాయకులు పగిడిపాడు వెంకటేశ్వర్లు, ఏఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొని పరిస్థితిని సమీక్షించారు. పర్మనెంట్ రిపేర్లకు వచ్చేటప్పుడు 1,41,00,000 తోటి ప్రభుత్వానికి అంచనాలు పంపించడం జరిగిందండి. ఇది శాంక్షన్ అయిన వెంటనే టెండర్ పిలిచి వర్క్ చేయించడానికి అవకాశాలు ఉందండి. ఆ శాంక్షన్ కోసం ఎదురు చూస్తున్నాము. మా ఉన్నతాధికారులు కూడా మళ్ళీ మేము చెప్పి శాంక్షన్ అయ్యేటప్పుడు త్వరగా చూస్తామండి. ప్రస్తుతానికైతే మాత్రం టెంపరీ రిపేర్లుగా మట్టి దూలిస్తున్నాము. ఓల ఇంకా అరెస్ట్ అయిపోయింది. ఎక్కని ఇబ్బంది ఏం లేదు. రైతులు కూడా సంతోషంగానే ఉన్నారండి. ఓకే. నా పేరు కొలుకులూరు కుమారస్వామి, నేను నీటి సంఘం అధ్యక్షుడిని. ఇక్కడ చెరువులో లీకేజీ పడ్డాదని ఈ మధ్య 3 రోజుల నుంచి మాకు దృష్టికి వచ్చిన తర్వాత డి గారు, జే గారు దృష్టికి వెళ్తే ఇమీడియట్గా మట్టి తోలిస్తున్నాము, తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నాము. ప్లస్ మాకు ఈ చెరువు కట్ట త్రిపులాల్లో పెట్టి ఒక 3 కోట్లు శాంక్షన్ అయ్యేటట్టు డి గారు, జే గారుకి చెప్తున్నాము. దీనికి సప్లై ఛానళ్ళు కింద రివిట్మెంటు, ఆ కాలువ ఈ కాలువ మొత్తం పూర్వం ఎలా ఉందో అంతవరకు సాగు నీళ్ళు పారేంత వరకు నీట్గా చేసి, ప్లస్ అలుగు 2 మంద అన్నీ చేసేదానికి గ్రాంటు త్రిపురాల్లో పెట్టి చేస్తే ఈ గ్రామంలో సాగునీటికి త్రాగునీటికి ఎలాంటి సమస్య లేకుండా పోద్దని రైతులు కూడా సంతోషంగా ఉంటారు. ఇది బాగా చేస్తే బ్రహ్మాండంగా ఇంకా 2-3 ఊర్లు గ్రామాలు బాగుపడతాయి. తొందరగా గ్రాంటు పంపించాల్సిందిగా కోరుచున్నాము.